DC LSG ఓడించారు. కేఎల్ రాహుల్ విన్నింగ్ హిట్ స్కోర్ చేశాడు. తర్వాత నంబర్ 1 కేసి చూపించడం, సంజీవ్ గోయంకాకి షేక్ హ్యాండ్ మాత్రం ఇవ్వడం, పెద్దగా మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. దాని గురించి కాస్త మాట్లాడుకోవాలి. అఫ్ కోర్స్ BCCI సెంట్రల్ కాంట్రాక్ట్స్ లిస్ట్ బయటకు వచ్చింది. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కూడా లైట్గా దాని గురించి చర్చేద్దాం. అండ్ ద నెక్స్ట్ గేమ్ సన్ రైజ్ హైదరాబాద్ MI. ఎందుకు SRHకి ఇంపార్టెంట్, ఎందుకు MIకి ఇంపార్టెంట్, ఈ విషయాలన్నీ మాట్లాడుకోవాలి. కాబట్టి ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఎక్కడన్నా వీడియో నచ్చితేనే లైక్ ది వీడియో. అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టంప్ టేల్స్ దట్ బి వాలిడేషన్ ఫర్ అస్. నచ్చకపోతే చేయాల్సిన ఫోర్స్ ఏమీ లేదు. ఓకేనా? నా 3 విషయాలు ఉన్నాయి. టైం స్టాంప్స్ పెడతా కింద, మీకు ఏది కావాలో అది చూసుకోండి. ఫస్ట్ థింగ్ టాక్ అబౌట్ ఇస్ LSG అండ్ DC గేమ్. LSG వర్సెస్ DC వీళ్ళిద్దరు ఫస్ట్ టైం ఆడినప్పుడు చాలా క్లోజ్ కాంటెస్ట్ చూసాం. DC చాలా కష్టపడి గెలిచారు, ఛాన్సే లేదనుకున్నాం. LSG గెలవాల్సిన వాళ్ళు ఓడిపోయారు. ఈ రివర్స్ ఫిక్స్చర్లో ఇక్కడ DC యాక్చువల్లీ చాలా కంఫర్టబుల్గా మ్యాచ్ గెలిచేశారు. జరిగింది ఏంటి, 159 మాత్రమే స్కోర్ చేశారు లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ దగ్గర 20 ఓవర్స్లో. అండ్ చాలా కంఫర్టబుల్గా చేసేసారు ఢిల్లీ క్యాపిటల్స్ విత్ కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ అట్ ది క్రీజ్. 2 వికెట్స్ పడ్డాయి. 8 వికెట్ విక్టరీ. కాన్ఫిడెన్స్ బూస్టింగ్, ఫుల్ ఆఫ్ కమాండ్, ఫుల్ ఆఫ్ డామినేషన్. డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. పెద్దగా మాట్లాడడానికి మ్యాచ్లో ఏమీ లేదు. ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో చెప్పేస్తాను. చక్కచక్క వేరే టాపిక్స్కి వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న లక్నో సూపర్ జైంట్స్ చేయాల్సి వచ్చింది బికాస్ టాస్ ఓడిపోయారు. వాళ్ళు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా బాగుంటుంది. 10 ఓవర్స్లో 87 for 1. ఆ లాస్ట్ బాల్కి 10th ఓవర్లో వికెట్ పడింది. 9 ఓవర్స్లో 82. గ్రేట్ స్టార్ట్ ఫ్రమ్ మాక్రమ్ అండ్ మిచ్ మార్ష్. దాని తర్వాత పూర్తిగా నోస్ డౌన్ అయిపోయింది పర్ఫార్మెన్స్. ఎందుకు అలా అయింది అంటే, ఒకటి ముఖేష్ కుమార్ వేసిన పర్ఫార్మెన్స్, 4 వికెట్ హాల్ తనకి. ఫీల్డింగ్ సరిగ్గా చేయకపోయినా ఎవరు DC ప్లేయర్స్ బౌలింగ్ బాగానే చేస్తున్నా, క్యాచ్లు డ్రాప్ చేసినా కూడా 159 మాత్రమే స్కోర్ చేశారు. దీంట్లో టాకింగ్ పాయింట్ ఏంటి అంటే, రిషబ్ పంత్ నంబర్ 7లో బ్యాటింగ్ వచ్చాడు. ఇది 2016, 2018 తర్వాత మొట్టమొదటిసారి తన నంబర్ 7లో బ్యాటింగ్కి రావడం. అంత కింద ఎందుకు రావాల్సి వస్తున్నా బుజ్జాయ్ అని డౌట్ రావాలి. మ్యాచ్ పూర్తిగా చూసుంటే మీరు గమనించారు, చూడకపోయి ఉంటే ఇప్పుడు చెప్తున్నా, తర్వాత ఎక్కడైనా క్యాచ్ చేయండి. అదేంటంటే, డగౌట్లో కూర్చొని మనోడు తెగ ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. జైర్ ఖాన్తో కాసేపు మాట్లాడడం చూసాం. తనకంటే ముందర ఇంపాక్ట్ సబ్ ఆయుష్ బడోనీని పంపించారు, తర్వాత డేవిడ్ మిల్లర్ని పంపించాడు. ఎక్కడ రిషబ్ పంత్ పంపించట్లే. తనకేమో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. మరి దాని కారణంగానా ఇంకేమన్నా అనుకున్నాడో తెలియదు, కానీ మొత్తానికి తను బ్యాటింగ్ అయితే చాలా లేటుగా వచ్చాడు. జైర్తో చాలాసేపు మాట్లాడాడు. చేతిలో అదేదో హ్యాండ్ స్ప్రే పట్టుకుని ఇలా తన థైప్యాడ్కి వేసుకొని కొట్టుకుంటున్నాడు. భయంకరమైన చిరాకులో కనిపించాడు. బ్యాటింగ్ ఎంతకి రాడు, సరే ఫామ్లో లేడు. రన్స్లో ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు నిజమే, కాకపోతే మరి నంబర్ 7లో వచ్చే బ్యాటర్ అయితే కాదు. 27 కోట్ల ప్రైస్ ట్యాగ్ ప్రైసర్ ఒకటి, బ్యాటింగ్లో పర్ఫార్మెన్స్ రావట్లేదన్న బాధ ఇంకొకటి, ఫామ్లో లేడన్న కంగారు ఇంకొకటి. వీటన్నిటితో కలిపి కోచెస్ చెప్పారో ఎవరు చెప్పారో తన బ్యాటింగ్కి కూడా రాలేదు. ఇచ్చా బాబోయ్, ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం తన ఫీల్డ్లో కూడా క్యారీ అయింది. అది తన బౌలర్స్ని చివాట్లు పెట్టడంలోనూ, DRS తప్పుగా తీసుకోవడంలోనూ, మిస్ఫీల్డ్ చేస్తే కోపం చూపించడంలోనూ అన్నిట్లో కనిపించింది. సో రిషబ్ పంత్కి నాట్ ఎ గ్రేట్ గేమ్ ఎట్ ఆల్. ఇన్ఫాక్ట్ పోస్ట్ మ్యాచ్ తనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయుష్ బడోని ఆడిస్తున్నారు ఇంపాక్ట్ సబ్గా, మయాంక్ యాదవ్ని ఆడించట్లేదు అంటే క్వశ్చన్కి ఆన్సర్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాడు. అవును, ఆయుష్ బడోని ఇంపాక్ట్ సబ్గా పెట్టాం, మయాంక్కి గేమ్ ఇద్దాం అనుకుంటున్నాం అన్నాడు. ఎక్కడిచ్చారు గేము? ఇవ్వలేదు కదా. సో ఏదో క్లారిటీ మిస్ అవుతుంది. ఈ గొడవ ఏంటో బయటకు వస్తుందో తెలియదు, కానీ మనమన్నీ ఊహాగానాలే. అంటే చూసింది కనిపించింది బట్టి మనం ఏదో డిడక్షన్స్ చేసుకోవడమే, క్యాట్ ఎగ్జామ్లో చేసుకున్నట్టుగా క్వాంటిటేటివ్ రీజనింగ్ చేస్తామే ఆ టైప్లో అన్నమాట. సో ఇలా చేసాం. మీరేమంటున్నారు దాని గురించి? లెట్ మీ ద కమెంట్స్. నెక్స్ట్, చేజ్లో చాలా అత్యంత ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడింది కేఎల్ రాహుల్. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ క్రమంలో 5000 రన్స్ కూడా చేరుకున్నాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, హీఈస్ ద ఫాస్టెస్ట్ ప్లేయర్ టు 5000 రన్స్ ఇన్ IPL. విమర్శ ఏంటి కేఎల్ రాహుల్ పైన? స్లోగా ఆడతాడు, స్ట్రైక్ రేట్ అస్సలు ఉండదు, అబ్బా చాలా బోరు. ఫాస్టెస్ట్ టు 5000. డేవిడ్ వార్నర్ కంటే 5 ఇన్నింగ్స్ ముందరే ఫినిష్ చేశాడు. 130 ఇన్నింగ్స్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్ ఇన్ IPL. మనకు తెలియదు అంతే, మనకు అర్థం కాదంతే. ఒక ప్రీకన్సీవ్ నోషన్లో బతికేస్తాం మనం. అది కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో ప్రూవ్ చేసింది. ఇంకొకటి, 50 కొట్టిన తర్వాత అందరు ఎక్స్పెక్ట్ చేశారంటే RCBతో ఆడుతున్నప్పుడు ఒక కాంతారా సెలబ్రేషన్ చేశాడు. ఇక్కడ LSGతో ఆడుతూ, లాస్ట్ టైం సంజీవ్ గోయంకాతో హైదరాబాద్లో అయిన గొడవ, తర్వాత పబ్లిక్ ఫాలో అవుట్, దెన్ సంజీవ్ గోయంకా ఇచ్చిన స్టేట్మెంట్స్, నాకు విన్నింగ్ మెంటాలిటీ ఉన్న ప్లేయర్ కావాలి అని తను ఒక వ్యాఖ్య చేయడం, కేఎల్ రాహుల్ నాకు రెస్పెక్ట్ ఉన్న చోటుకి వెళ్దాం అనుకుంటున్నాను చెప్పడం, మొత్తానికి అంతా తెలిసిన విషయమే. ఇక్కడ 50 కొట్టిన తర్వాత సెలబ్రేషన్ ఎలా చేశాడు? తన జెర్సీ వెనకాలన్న నంబర్ 1కి చూపించాడు. నౌ దీని అర్థం ఏంటి? నా ఇంటర్ప్రిటేషన్ చెప్తా. బికాజ్ ఒక ఇంటర్వ్యూ చూసా కేఎల్ రాహుల్ది గతంలో,
ఎల్ఎస్జి అంటే ఎందుకు నీకు స్పెషల్ అంటే తను చెప్పిన మాట ఏంటంటే నాకు ఎప్పుడు కూడా ఒక టీంకి ఫస్ట్ ప్లేయర్గా ఉండాలని, ఆ నంబర్ 1 నా పేరుకు ఉండాలని ఒక కోరిక ఉండేది, అది ఎల్ఎస్జితో పూర్తయింది నాకు అని చెప్పాడు. తన క్యాప్ పైన యూజువల్లీ డెబ్యూ చేసిన నంబర్ ఉంటుంది కదా క్యాప్ పైన 1 తన క్యాప్ పైన ఉంటుంది. ఈజ్ దట్ ఫస్ట్ ప్లేయర్ డ్రాఫ్టెడ్ ఇంటూ ఎల్ఎస్జి. తన జెర్సీ పైన కూడా 1 ఉండేది. సో ఇక్కడ 50 పూర్తి చేసిన తర్వాత తన బ్యాట్తో వెనకాల తన జెర్సీ పైన ఉన్న నంబర్ 1 కేసు చూపించాడు. నేను ఇంకా నంబర్ 1 మీరు నన్ను వద్దనుకున్నా కూడా నేను నంబర్ 1 అని చూపించాడు. రివెంజ్ అనేది నేను స్పోర్ట్లో వాడను, బికాజ్ ఐ థింక్ స్పోర్ట్ ఇస్ నాట్ ఫర్ రివెంజ్, బట్ ఐ థింక్ దేర్స్ అ పాయింట్ టు ప్రూవ్. ఎవరికి కూడా ఓటమి ఇష్టం ఉండదు, గెలవాలన్న కసి ఉంటుంది, అది చూపిస్తున్నాడు కేఎల్ రాహుల్ ఈ సీజన్లో. ఎమోషన్స్ కాస్త చూపిస్తున్నాడు, దట్స్ గ్రేట్ టు సీ. సో ఈ మ్యాచ్లో పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్లు ఆర్ పాయింట్స్ ఇవే అనమాట. అక్సర్ బాగానే బ్యాటింగ్ చేశాడు, ఇవన్నీ ఉన్నాయి, కానీ దిస్ ఇస్ ద మ్యాచ్ ఎండెడ్ కంఫర్టబుల్ విన్ ఫర్ దెమ్. దాంతో పాయింట్స్ టేబుల్లో సెకండ్ స్పాట్లో డీసీ, టాప్లో జీటీ అండ్ 5th స్పాట్లో ఎల్ఎస్జి. అయితే నెక్స్ట్ ఆడుతున్న మ్యాచ్ ఎస్ఆర్హెచ్ అండ్ ఎంఐ. అది ఎందుకు ఇంపార్టెంట్ చెప్తా, దానికంటే ముందర లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ బీసీసీఐ రిలీజ్ చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్. అసలు ఏంటి సెంట్రల్ కాంట్రాక్ట్స్? ఫస్ట్ పాయింట్, యూజువల్గా ఒక లిస్ట్ ఆఫ్ ప్లేయర్స్ ఉంటారు, ఒక 25 మందో 30 మందో ఎంతో కొంతమంది. బీసీసీఐ వాళ్ళందరికీ సెంట్రల్ కాంట్రాక్ట్స్ ఇస్తారంటే మీరందరూ కూడా బీసీసీఐకి కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండాలంటే వాళ్ళు చెప్పిన ఆ ప్రమోషన్ ఈవెంట్స్కి వెళ్ళడం, వాళ్ళ కోసం నిర్వహించే ఇండియా తరపున ఆడే మ్యాచెస్ అన్నింటిలో ఆడడం, ఎక్కడ రమ్మంటే అక్కడ వచ్చి మ్యాచ్లు ఆడడం, ఇవన్నీ చేయాలి. కాంట్రాక్టెడ్ అంటే ఏంటి? సంవత్సరానికి వాళ్ళకి ఇంత డబ్బులు ఇస్తారు, దానికి వాళ్ళ సర్వీసెస్, వాళ్ళ ప్రొఫెషనల్ సర్వీసెస్ వాళ్ళు బీసీసీఐకి ఇవ్వాలి. ఇట్ కుడ్ బీ ఫర్ ప్లేయింగ్ క్రికెట్, ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ అది. 2 ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏమున్నా సరే బీసీసీఐ ఎక్కడైతే వాళ్ళ ప్రెజెన్స్ ఉండాలని చెప్తారో అక్కడికల్లా వచ్చి ఉండాలన్నమాట. దీంట్లో 4 కేటగిరీస్ ఉంటాయి, A+, A, B అండ్ C. A+ కేటగిరీలో వాళ్ళకి 7 కోట్లు ఇస్తారు సంవత్సరానికి, ఏ కేటగిరీ వాళ్ళకి 5 కోట్లు ఇస్తారు సంవత్సరానికి, బి కేటగిరీలో ఉన్న ప్లేయర్స్కి 3 కోట్లు ఇస్తారు సంవత్సరానికి, సి కేటగిరీలో ఉన్న వాళ్ళకి ₹1 ఇస్తారు సంవత్సరానికి. అయితే A+లో ఉండేవాళ్ళు సాధారణంగా ప్రతి ఫార్మాట్లో ఆడే ప్లేయర్స్, రైట్? కానీ ఈసారి A+లో ఎవరెవరు ఉన్నారు? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా అండ్ రవీంద్ర జడేజా. ఈ 4గురిలో 3 ఇప్పుడు T20 ఫార్మాట్ ఇక ఆడట్లేదు. T20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ అనౌన్స్ చేసేసారు. మరి ఎందుకు వాళ్ళని కన్సిడర్ చేశారు అంటే ఒక థాట్ ఏంటంటే, ఈ కాంట్రాక్ట్స్ ఏవైతే ఇచ్చారో ఇవి అమల్లో ఉండేది ఫ్రమ్ October 1st of 2024 to 31st September 2025. కానీ ఈ కాంట్రాక్ట్స్ ఇవ్వడానికి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేసింది దాని ముందర సంవత్సరం 2023 to 2024 పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేశారు. కాబట్టి జూన్ 2024లో ఇంకా వీళ్ళు 3 T20 ఆడున్నారు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళకి ఈసారి కూడా A+ కాంట్రాక్ట్ ఇచ్చారట. సో ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ 2025 అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్లో అయిపోయేసరికి వాళ్ళకి అప్పటిదాకా 7 కోట్లు ఇస్తారు సంవత్సరానికి. దాని తర్వాత బహుశా వాళ్ళ కాంట్రాక్ట్ తగ్గుతుంది. అంటే 3 ఫార్మాట్లోనూ ఆడకపోతే వాళ్ళకి ఏ గ్రేడో బి గ్రేడో ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనికి వేరే క్రైటీరియా ఉన్నాయి. ఏ గ్రేడ్ ఇవ్వాలంటే కనీసం ఎన్ని మ్యాచ్లు ఆడాలి, బి గ్రేడ్ ఇవ్వాలంటే కనీసం ఎన్ని మ్యాచ్లు ఆడాలి, ఏ ఫార్మాట్ ఆడాలి, సి గ్రేడ్ అయితే ఎన్ని మ్యాచ్లు, దీనికి కొన్ని ఈ నిబంధనలు ఉన్నాయి. ఇవన్నీ కావాలంటే కాస్త డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయినర్ వీడియో కావాలంటే కమెంట్స్లో చెప్పండి. సెంట్రల్ కాంట్రాక్ట్స్ ఎక్స్ప్లెయినర్ అని పెట్టండి, దానికి సెపరేట్ వీడియో ప్లాన్ చేద్దాం. మోస్ట్లీ మనం ఆర్సీబీ ఆర్ఆర్ మ్యాచ్ రోజు ఇది ప్లాన్ చేసుకుందాం మీకు ఇనఫ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక. బట్ ఇక్కడ A+లో వీళ్ళు 4 ఉన్నారు. ఏ కేటగిరీలో ఎవరెవరు ఉన్నారు చూద్దాం. వివ్ గాట్ మొహమ్మద్ సిరాజ్, మియాభాయ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మొహమ్మద్ షమి, రిషబ్ పంత్. వీళ్ళు ఏ కేటగిరీలో అంటే వీళ్ళకి 5 కోట్లు ఇస్తారనమాట. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ప్రతి ఫార్మాట్ ఆడతారని ఒక నమ్మకం ఉంది. కనీసం 2 out of 3 ఫార్మాట్స్ గ్యారంటీగా ఆడతారని తెలుసు. గ్రేడ్ బిలో దేర్స్ అ వెరీ నోటబుల్ ఇంక్లూజన్. సంవత్సరం క్రితం 2 ప్లేయర్స్ని డొమెస్టిక్ ఆడట్లేదని చెప్పేసి డిసిప్లినరీ రీజన్స్ తోటి బయటికి పంపించేశారు. వన్ వాజ్ శ్రేయస్ అయ్యర్, సెకండ్ వాజ్ ఇషాన్ కిషన్. శ్రేయస్ అయ్యర్ తిరిగి గ్రేడ్ బిలోకి వచ్చేసాడు. హీస్ బ్యాక్ ఇన్ గ్రేడ్ బి, దట్స్ గ్రేట్. అన్ని గెలిచాడు. దాని తర్వాత కాంట్రాక్ట్ కోల్పోయిన తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ గెలిచాడు, రంజీ ట్రోఫీ గెలిచాడు, ఇరానీ ట్రోఫీ గెలిచాడు, IPL ట్రోఫీ గెలిచాడు, ఇండియన్ టీంలో కంబ్యాక్ చేసి ODI ఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు, దాంట్లో సెకండ్ లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. సో ఇలా తను తిరిగి మళ్ళీ ఆ గ్రేడ్ బి కాంట్రాక్ట్ సంపాదించుకున్నాడు. ఇషాన్ కిషన్ అకార్డింగ్ టు ద సెలెక్టర్స్ అండ్ ది BCCI ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే, అగైన్ అనానిమస్ సోర్సెస్ వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, తనని వైట్ బాల్ ఫార్మాట్స్ కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి గ్రేడ్ సిలో పెట్టారట. నౌ నెక్స్ట్ టాపిక్ ఏంటి మనది? ఇది SRH MI గేమ్. ఎవరికి ఇంపార్టెంట్? SRHకి ఎంత ఇంపార్టెంట్, MIకి ఎంత ఇంపార్టెంట్, ఇది మాడుకోవాలి మనం ముందుగా. పిచ్ విషయం అంటారా? పిచ్ నంబర్ 2 ఎక్కడైతే ఆడుతూ
286 స్కోర్ చేశారు అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ గేమ్ ఆఫ్ ది సీజన్, అండ్ పంజాబ్ కింగ్స్ కి అగేన్స్ట్ గా 245 చేజ్ చేశారు. అదే పిచ్ ఆర్ అలాంటి పిచ్ ఇస్తే అది ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్త్ కి సూట్ అవుతుంది. ఎందుకు ఇలా అంటున్నాను, సన్ రైజ్ హైదరాబాద్ టీం ఆబ్వియస్లీ వాళ్ళందరూ కూడా స్ట్రోక్ మేకర్స్, కానీ వాళ్ళకి ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్స్ ఉంటేనే పెద్ద స్కోర్ చేస్తారు అన్నది ఇప్పుడు ప్రపంచానికి తెలిసిన సీక్రెట్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా, వీళ్ళు కోల్కతాకి వెళ్ళినా, వీళ్ళు ముంబైకి వచ్చినా, వీళ్ళు అహ్మదాబాద్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా స్లో పిచ్చెసే ఆఫర్ చేస్తున్నారు. బికాస్ వాళ్ళ బ్యాటర్స్కి పెద్దగా పనికిరాదు, వాళ్ళు పెద్ద స్కోర్స్ చేయలేరు, ఇక్కడ షాట్స్ ఆడే క్రమంలో అవుట్ అయిపోతున్నారు. సో అలాంటి పిచ్చెస్ బయట వాళ్ళు ఇస్తున్నప్పుడు కనీసం హోమ్ మ్యాచెస్లోనే వాళ్ళకు వాళ్ళు ఫ్లాట్ ట్రాక్స్ అరేంజ్ చేసుకోవాలి. నో గ్రౌండ్స్మెన్ పిచ్ క్యూరేటర్ ఇస్తారా లేదా మనకు ప్రస్తుతానికి తెలియదు, కానీ అది ఉంటే ఎస్ఆర్హెచ్కి బెనిఫిట్. బికాస్ వాళ్ళ బౌలింగ్ కూడా అంతంత మాత్రమే, ఎవరు కూడా అంత ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తుంది లేదు. పిచ్లో హెల్ప్ ఉంది కదా, బౌలర్స్ ఏదో అద్భుతంగా బౌలింగ్ చేసి చిన్న టోటల్ డిఫెండ్ చేసుకుంటారంటే అది జరుగుతున్నట్టుగా కనిపించట్లేదు. లాస్ట్ సీజన్లో ఉన్న భువి, నట్టు లేరు ఈ స్క్వాడ్లో. సో ఆబ్వియస్లీ ప్యాట్ కమిన్స్ బాగానే బౌలింగ్ చేస్తున్నా, హర్షల్ పటేల్ ఒక మ్యాచ్లో 4 వికెట్స్ తీసుకున్నా, షమి అడపా దడపా ప్యాచీగా పర్ఫామ్ చేస్తూ ఉన్న, స్పిన్నర్స్ లేకపోవడం, జాంపా అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ కూడా ఎస్ఆర్హెచ్కి పెద్ద ప్రాబ్లమ్స్గా మారిపోయాయి. సో బౌలింగ్ విల్ నాట్ విన్ యూ గేమ్స్, బ్యాటింగ్తోనే గెలవాలి. బ్యాటింగ్లో కూడా బౌలర్స్కి కావాల్సిన దానికంటే ఒక 25-30 పరుగులు ఎక్కువ స్కోర్ చేస్తేనే వాళ్ళకు ఒక క్వశ్చన్ ఉంటుంది. అలా ఈ మ్యాచ్ కోసం వాళ్ళు ప్రిపేర్ అవుతారు. హోప్ఫుల్లీ దే గెట్ ఎ పిచ్ వేర్ దేర్ బ్యాటర్స్ కెన్ స్కోర్ లాట్ ఆఫ్ రన్స్. అదే జరిగితే దే ఆర్ ఇన్ ద గేమ్, లేకపోతే కష్టం. నౌ ఇది వీళ్ళు గెలిస్తేనే వీళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ఉండొచ్చు. ఇప్పటికి కూడా అవుట్ సైడ్ ఛాన్సే. మిగిలిన 7 మ్యాచెస్లో కనీసం 6 గెలవాలి. 8 గెలిస్తే ఓవరాల్గా మీరు ప్లే ఆఫ్ క్వాలిఫై ఛాన్సెస్ పెరుగుతాయి. సో 6 అవుట్ ఆఫ్ 7 మ్యాచెస్ గెలవాలంటే కొంచెం కష్టమే. లాస్ట్ సీజన్ ఆర్సీబీ చేశారు, బట్ దట్స్ 1 in a million థింగ్. ప్రతిసారి జరగదు, 1% ఛాన్స్ మాత్రమే ఉండదు లాస్ట్ టైం వాళ్ళ దగ్గర కూడా. ఇంపాసిబుల్ కాదు, అలా అని ఈజీ అయితే అస్సలు కాదు. విల్ ఇట్ హ్యాపెన్? ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుందా? విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నౌ మరోపక్క ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏంటి? వీళ్ళు రైట్ టైంలో ఫామ్లోకి వస్తున్నారు, అందరూ కలిసికట్టి ఫామ్లోకి వస్తున్నారు. వీళ్ళు ఒక అవెంజర్స్ టీమ్ అని ఎప్పుడు అంటుంటా, సీజన్ ముందు నుంచి అదే అంటున్నారు. లుక్ ఎట్ దేర్ బ్యాటింగ్, 1 to 8 టాప్ బ్యాటర్స్. లుక్ ఎట్ దేర్ బౌలింగ్. బుమ్రా వచ్చిన తర్వాత ఇట్స్ అ ఛాంపియన్ సైడ్. వీళ్ళు మేజర్ ఇంటర్నేషనల్ సైడ్స్ని కూడా ఓడించగలరు. అలాంటి సత్తా ఉన్న టీం ముంబై ఇండియన్స్ ఇన్ ఐపీఎల్. రోహిత్ శర్మ తిరిగి ఫామ్లోకి రావడం, వాళ్ళకి అంతకు మించిన గుడ్ న్యూస్ ఇంకొకటి లేదు. బుమ్రా ఎక్స్ట్రాడనరీగా వేస్తున్నారు. లాస్ట్ టైం వాకిడేలో ఎస్ఆర్ఎస్తో ఆడినప్పుడు కాస్త ట్రాక్ కొంచెం స్లోగా ప్రిపేర్ చేశారు, అండ్ వాళ్ళు వేసిన బౌలింగ్ యార్కర్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేశారో, బోల్ట్ బోల్ట్ ఆర్ బుమ్రా, సూపర్ స్టఫ్, సూపర్ స్ట్రాటజీ, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. దాంతో ఉక్కిరి బిక్కిరి చేశారు సన్ రైజ్ హైదరాబాద్ని. సో వాళ్ళ బ్యాటింగ్ బలంగా ఉన్న, వాళ్ళ బౌలింగ్ కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్, అన్లైక్ సన్ రైజ్ హైదరాబాద్. సో ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్ ఇస్తే ఇక్కడ బ్యాటర్స్ ఫేస్ ఆఫ్ ఉంటుంది. ఎవరు బాగా బ్యాటింగ్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. కానీ ఎంఐ దగ్గర ఉన్న బలం, వాళ్ళ బౌలింగ్ ఇట్స్ డెఫినెట్లీ స్ట్రాంగర్ దాన్ సన్ రైజ్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ ఎక్స్ట్రాడినరీగా బౌల్ చేస్తే తప్ప వాళ్ళు ఎంఐ బౌలింగ్ని ఢీకొనలేరు. నౌ ఎంఐకి ఎందుకు ఈ మ్యాచ్ ఇంపార్టెంట్ అంటే, వాళ్ళు ప్రస్తుతానికి పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో ఉన్నారు విత్ 8 points. కానీ ఇది గెలిస్తే 10 pointsకి వెళ్తారు. వాళ్ళ నెట్ రన్ రేట్ బాగుంది కాబట్టి యాక్చువల్లీ ఈ మ్యాచ్ గెలిస్తే 3rd spotకి వెళ్ళిపోతారు. 7 కొన్ని రోజుల క్రితం వాళ్ళు 8 or 9లో ఉన్నారు, అక్కడ నుంచి 7కి వచ్చారు. ఇప్పుడు ఒక మ్యాచ్ గెలిస్తే 3rdకి వెళ్ళిపోతారు. ఎంఐ ఇస్ ఎ వెరీ డేంజరస్ సైడ్. ఇది వాళ్ళ టెరిటరీ, ఇక్కడ నుంచి మ్యాచ్ గెలవడం తెలుసు వాళ్ళకి. స్లోగా స్టార్ట్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఈజ్, ఆ గ్రాఫ్ అంతా చూస్తే ఇట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ముంబై ఇండియన్స్. కానీ సన్ రైజ్ హైదరాబాద్ ఏమన్నా అప్సెట్ పుల్ ఆఫ్ చేయగలిగితే, ఐ విల్ స్టిల్ కాల్ ఇట్ అప్సెట్ బికాస్ పొజిషన్ నెంబర్ 9లో ఉన్నారు సన్ రైజ్ హైదరాబాద్. లాస్ట్ ఇయర్ ఫైనలిస్టే, కానీ ఈసారి వాళ్ళంత గొప్పగా ఆడట్లేదు. ఫ్యాక్ట్స్ ఒప్పేసుకోవాలి. దీంట్లో నేను ఎస్ఆర్హెచ్ ను తెలుగోడివేనా, ఎస్ఆర్హెచ్ సైడ్ మాట్లాడలేవా, ఇవన్నీ కాదు. క్రికెటింగ్ లాజిక్ మాట్లాడుకుంటే ఎంఐ ఇస్ ద బెటర్ సైడ్ రైట్ నౌ. కానీ బెటర్ సైడే గెలవాలని గ్యారంటీ లేదు క్రికెట్లో. సన్ రైజ్ హైదరాబాద్కి పిచ్ వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. వాళ్ళ బ్యాటర్స్ నీడ్ టు ఫైర్. వాళ్ళు కనుక ఒక మొదట బ్యాటింగ్ చేస్తే 240, 50, 60 కొట్టేస్తే వాళ్ళ బౌలర్స్ మేబీ డిఫెండ్ చేసుకుంటారేమో. లేదు, వాళ్ళు చేస్ చేయాలంటే ఎంతున్నా సరే వాళ్ళ బ్యాటర్స్ ఏదో ఒకటి చేసి స్కోర్ చేస్తారు, ఒక ధైర్యం వాళ్ళకు ఉంటుంది. జరుగుతుందా? ఓన్లీ టైం విల్ టెల్. మరి ఇక ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఎవరు? ఈసారి నేను చెప్పను, మీరు నాకు చెప్పండి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఎవరో ఇన్ దిస్ గేమ్ అగైన్స్ ఎస్ఆర్హెచ్ అండ్ ఎంఐ. లెట్ మీ నో ఇన్ యువర్ కమెంట్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ మ్యాచ్కి సంబంధించిన రివ్యూతో మళ్ళీ ముందుకు వస్తా. ఇందాక చెప్పినట్టుగా ఆ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే కమెంట్ కూడా వదిలిపెట్టండి. లైక్ ది వీడియో ఇఫ్ యు లైక్ ఇట్ ఎనీవేర్. సబ్స్క్రైబ్ ది ఛానల్ బికాస్ దట్ విల్ హెల్ప్ us a lot. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.